రైట్ మరి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో డెంగ్యూ కేసులు భయానకంగా విస్తరిస్తూ మరణాల సంఖ్య ఆందోళనకర స్థాయికి చేరుతున్న సమయంలో బ్రెజిల్కు చెందిన శాస్త్రవేత్తలు ప్రపంచంలోనే మొదటిసారిగా సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్ను విజయవంతంగా సృష్టించి వైద్య రంగంలో కొత్త యుగాన్ని ప్రారంభించారు. అయితే ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలలో డెంగ్యూ కేసులు తీవ్రంగా పెరుగుతూ మరణాల సంఖ్య అధికమవుతున్న తరుణంలో బ్రెజిల్ శాస్త్రవేత్తలు ఒక గొప్ప ఆవిష్కరణకు శ్రీకారం చుట్టారు. ఈ సింగిల్ డోస్ వ్యాక్సిన్ ను బూటంటన్ డివి అని నామకరణం చేశారు. ఈ వ్యాక్సిన్ డెంగ్యూపై పోరాటంలో ఒక కీలక మలుపుగా పరిగణించబడుతుంది. ఎందుకంటే ఇది ఒక్కసారి వేసుకుంటే సరిపోతుంది. సావోపాలోని ప్రఖ్యాత బూటంటన్ ఇన్స్టిట్యూట్ అభివృద్ధి చేసిన బూటంటన్ డివి అనే ఈ వ్యాక్సిన్ ను 12 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాలు అంటే ఈ 12 సంవత్సరాల నుంచి 59 ఏళ్ల వయసు ఉన్న వారికి కూడా అందించనున్నారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న డెంగ్యూ వ్యాక్సిన్ ను 3 నెలల వ్యవధిలో 2 డోసులుగా తీసుకోవాల్సి ఉండగా ఈ కొత్త వ్యాక్సిన్ ఒక్క డోసుతోనే సరిపోతుంది. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగంగా సులభంగా మార్చనుంది. బ్రెజిల్ సైన్స్ ఆరోగ్య రంగాలకు ఇది ఒక చారిత్రక విజయమని చెప్పాలి. దశాబ్దాలుగా పీడిస్తున్న వ్యాధిపై పోరాటానికి ఇది ఒక శక్తివంతమైన ఆయుధమని బూటంటన్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఎస్పర్ కల్లాస్ మీడియా సమావేశంలో తెలిపారు. అయితే బ్రెజిల్లో 16,000 మంది వాలంటీర్లపై 8 ఏళ్ల పాటు నిర్వహించిన ఈ క్లినికల్ ట్రయల్స్లో ఈ వ్యాక్సిన్ తీవ్రమైన డెంగ్యూపై 91% సమర్థత చూపించింది. మనిషిని కుదురు లేకుండా చేసే ఈ వ్యాధి లక్షణాల కారణంగా చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. 2024లో ప్రపంచవ్యాప్తంగా 1.46 కోట్ల కేసులు, 12,000 మరణాలు నమోదయ్యాయని, వీటిలో సగం మరణాలు బ్రెజిల్లోనే సంభవించాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంటే WHO వెల్లడించింది. 2026లో సుమారు 30 మిలియన్ల డోసుల వ్యాక్సిన్ను అందించేందుకు చైనాకు చెందిన ఉసి బయోలాజిక్స్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు బ్రెజిల్ ఆరోగ్య మంత్రి తెలిపారు. డెంగ్యూ జ్వరానికి 2022లోనే అమెరికాలో డెంగ్ వ్యాక్సియా పేరుతో ఓ వ్యాక్సిన్ ను అందుబాటులోకి వచ్చింది. కానీ దానిని 9 నుంచి 16 సంవత్సరాల మధ్య వయసు పిల్లలకు మాత్రమే ఇవ్వాలని ఒక నిబంధన ఉంది. అంతేకాదు ఒకసారి డెంగ్యూ వచ్చిన వారికి మాత్రమే ఆ వ్యాక్సిన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ అదే వ్యాక్సిన్ ఇస్తే వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే అవకాశం ఉండడంతో శాస్త్రవేత్తలు మరో వ్యాక్సిన్ ను కనిపెట్టే ఆలోచనతో పరిశోధనలు చేయడం ద్వారా బ్రెజిల్కు చెందిన శాస్త్రవేత్తలు బూటంటన్ డివి అనే సింగిల్ డోస్ డెంగ్యూ వ్యాక్సిన్ ని అభివృద్ధి చేశారు. ఇది ప్రపంచ మార్కెట్లోకి వస్తే మరింత మందిని డెంగ్యూ బారి నుండి కాపాడే అవకాశం కూడా ఉంటుంది.